శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నేడు జరగనున్న చంద్రబాబు రా కదిలిరా సభకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 1,00,000 మందికి పైగా జనం హాజరవుతారని తెలుగుదేశం నేతలు అంచనా వేస్తున్నారు. సభా ఏర్పాట్లను టీడీపీ నేతలు పరిశీలించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత చంద్రబాబు మొదటిసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నేడు జరగనున్న చంద్రబాబు రా కదిలిరా సభకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 1,00,000 మందికి పైగా జనం హాజరవుతారని తెలుగుదేశం నేతలు అంచనా వేస్తున్నారు. సభ ఏర్పాట్లను టీడీపీ నేతలు పరిశీలించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత చంద్రబాబు మొదటిసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేడు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదిలిరా సభ జరగబోతా ఉంది. ఈ సభకు సంబంధించి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తా ఉన్నాయి. భారీగా జనం తరలి వచ్చేందుకు అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతా ఉన్నాయి, అదేవిధంగా ఈ వేదిక మీద నుండి మేనిఫెస్టోకి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు అవకాశం కనిపిస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఈ రోజు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే రా కదలరా సభలకు సంబంధించి టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక సభను ఇప్పటికే నిర్వహిస్తుంది. 20 సభలు పూర్తి చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మొదటి విడత జాబితా విడుదల చేసిన తర్వాత మొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఆయన రాబోతున్నారు. రా కదలరా సభను నిర్వహించబోతున్నారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా ఈ సభకు జనాన్ని తరలించేటందుకు టీడీపీ సమాయత్తం అవుతోంది. అయితే ముఖ్యంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు పాల్గొనేటటువంటి సభలో ప్రధానంగా ఇప్పటికే టీడీపీ ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలకు సంబంధించి ప్రధానంగా చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దాంతో పాటుగా ఏదైతే 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టినటువంటి విధ్వంసకర పాలనకు సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే 4 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ప్రధానంగా టీడీపీకి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలనేటటువంటి దానిపైన కార్యకర్తలకు దిశానిర్దేశనం చేయబోతున్నారు. ప్రధానంగా ఈ సభకు దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 వరకు జనాలు హాజరవుతారనేటటువంటి అంచనాను టీడీపీ వేస్తుంది. దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేసింది. భారీ సభను ఏర్పాటు చేసి ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి చంద్రబాబు నాయుడు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. రవి, రైట్, థ్యాంక్ యూ రమేష్.